నీతి కథలు టీవీ. పేదవాడి కోడికూర వ్యాపారం. సీతానగరం ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు కింద రామయ్య, సీతమ్మ తమ చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. మట్టి పొయ్యి మీద సీతమ్మ అప్పుడే నాటుకోడి కూర వండుతోంది. అల్లం, వెల్లుల్లి, లవంగాలు నూరు వేయడంతో ఆ వాసన వీధి చివరి వరకు గుమగుమలాడుతోంది. రామయ్య వాసన పీలుస్తూ ఆనందంగా, అబ్బా ఏంటి సీతమ్మ, నీ చేతి వంటకి ఆకాశం నుంచి దేవతలు కూడా కిందకి దిగి రావాల్సింది. ఈ నాటుకోడి కూర వాసన చూస్తుంటే నాకే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. మన వ్యాపారం ఇటాగేసి అయితే మన అప్పులన్నీ త్వరలోనే తీరిపోతాయి. అంతా ఆ దేవుడి దయండి. మనం కల్తీ లేని సరుకులు వాడుతున్నాం, రోట్లో నూరిన మసాలాలు వేస్తున్నాం. కష్టపడి వండితే ఆ రుచి దానంతటా అదే వస్తుంది. మీరు ముందు వెళ్ళి ఆ ఆకులు శుభ్రంగా కడిగి తీసుకురండి. జనాలకు వడ్డించడానికి సిద్ధంగా ఉంచుదాం. అలాగే సీతమ్మ, నేనన్నీ సిద్ధం చేశాను. కానీ నా మనసులో ఒకటే భయంగా ఉందే. ఆ షావుకారు సుబ్బారావు గారు, ఆయన భార్య కాంతమ్మ రోజూ మన దగ్గరికి వస్తున్నారు. కడుపు నిండా తిని వంకలు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాగైతే మనం ఎలా బతికేది? సీతమ్మ నిట్టూరుస్తూ, ఏం చేస్తామండి, ఆయన ఊరి షావుకారు. మనం ఆయనకు ఎదురు చెప్పలేం కదా. ఏదో దేవుడు మనకు వేరే దారిలో సాయం చేస్తాడులే. ముందు మీరు ఈ కూరగిన్నెలు ఆ బల్ల మీద సర్దండి. అదే సమయానికి సుబ్బారావు, కాంతమ్మ దర్జాగా నడుచుకుంటూ రామయ్య దుకాణం దగ్గరకొచ్చారు. వాళ్ళని చూడగానే రామయ్యకు గుండాగినంత పనైంది. సుబ్బారావు మీసం తిప్పుతూ దర్జాగా, ఏమయ్యా రామయ్య, నీ దుకాణం వాసన మా బంగ్లా వరకు వస్తోంది. నిన్నటి కూరలో అసలు ఉప్పు లేదు, నీళ్ళు ఎక్కువైపోయాయి. ఇవాళైనా కాస్త బుద్ధిగా సరిగ్గా వండేవా లేదా? ఉచితంగా ఏమీ అడగటం లేదుగా, మేం డబ్బులిచ్చే తింటున్నాం. కాంతమ్మ నొసలు చిట్లిస్తూ, అవును రామయ్య, నిన్న కోడి మొక్క రబ్బర్ మొక్కలా సాగింది. నా పళ్ళు నొప్పి పుట్టాయి తెలుసా. అయినా మీ పేదవాళ్ళ మీద జాలితో మాత్రమే మేం రోజు వచ్చి మీ దుకాణంలో తింటున్నాము. లేకపోతే మీ వ్యాపారం ఏనాడో మూతపడేది. సరేలే, ఆకుల మీద 2 పెద్ద కోడి కాళ్ళు వెయ్యి. రామయ్య బాధగా కాని నవ్వుతూ, అయ్యా షావుకారు గారు, నిన్న నేను స్వయంగా రుచి చూశానయ్యా. కూర చాలా అద్భుతంగా కుదిరింది. మీరు నా దగ్గర వారం రోజుల నుంచి తింటున్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదు కదండి. ఆ పాత బాకీ ఈరోజు ఇస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నానయ్యా. సుబ్బారావు కళ్ళెర్రజేసి కోపంగా, ఏంట్రా, పైసలు ఇస్తావా అని నన్నే అడుగుతావా? నాలాంటి దొరలు నీ దుకాణంలో కూర్చొని తింటే ఆ అదృష్టానికి నువ్వు నాకు ఎదురు డబ్బులు ఇచ్చుకోవాలరా. ముందు అన్నం పెట్టు, తిన్నాక కూర బాగుంటే డబ్బులిస్తాను, లేకపోతే లేదు. రామయ్య భయపడి వాళ్ళిద్దరికీ చెరో పెద్ద విస్తరాకు వేసి కడుపు నిండా అన్నం, గిన్నెడు నాటుకోడి కూర వడ్డించాడు. సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరు రాక్షసుల్లాగా 10 నిమిషాల్లో ఆ అన్నం, కూర మొత్తం ఊడ్చేశారు. ఎముకలు కూడా వదలకుండా కొరికేశారు. సుబ్బారావు చేతులు కనుక్కుంటూ తేయించుతూ, చిచ్చి, ఏంట్రా ఈ దరిద్రపు కూర? కోడి ముక్కలో ఉప్పు లేదు, కారం లేదు. అచ్చం ఉడికించిన గుమ్మడికాయ తినట్టుంది. దీనికోసం నా సమయం వృధా చేసుకొని వచ్చాను చూడు. నాది బుద్ధి తప్పు. అవునండి, ఈ కూర తింటే నా కడుపులో వికారం మొదలైంది. వీరికి వంట చేయడం రాదు గాని వ్యాపారం ఒకటట. రామయ్య, ఈ రోజు కూర మహా చెత్తగా ఉంది. దానికి నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. పదండి, ఏవండి, వెళ్ళిపోదాం పదండి. సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరు రామయ్యను తిట్టుకుంటూ దర్జాగా ఇంటికెళ్ళిపోయారు. చూసావా సీతమ్మ, వాళ్ళు రోజు రోజుకి 2 సార్లు చిట్టాకి గిన్నెలు ఖాళీ చేస్తున్నారు. వారం రోజుల నుంచి పైసా కూడా ఇవ్వట్లా. నా పెట్టుబడి మొత్తం పోయింది. మనం అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఈ దొరల దౌర్జన్యాన్ని అడిగే నాదుడే లేడ ఈ ఊళ్ళో. అప్పుడే ఊరి పెద్ద అంజన్న, అతని భార్య సుశీలమ్మ ఆ దారిన వెళ్తూ రామయ్య దుకాణం దగ్గర ఆగారు. రామయ్య ఏడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఏమయ్యా రామయ్య, ఏమైంది? అద్భుతంగా వంట చేసే నీ చేతులకి ఏ కష్టం వచ్చింది? ఎందుకు మీ భార్యాభర్తలిద్దరూ అలా కూలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఏమైనా అప్పుల వాళ్ళు వచ్చారా ఏంటి? అవునయ్యా రామయ్య, ఈ ఊర్లో ఏ కష్టం వచ్చినా అంజన గారు తీరుస్తారు కదా. మీ దుకాణం బాగానే నడుస్తోంది కదా, మరెందుకు ఈ కన్నీళ్లు? ఎవరైనా దొంగలొచ్చి మీ గల్లా పెట్ట ఎత్తుకుపోయారా ఏమిటి? రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, దొంగలు గల్లా పెట్టి ఎత్తుపోతే ఒక్కరోజే పోతుంది సుశీలమ్మ గారు. కానీ ఊరి షావుకారు సుబ్బారావు గారు రోజూ వచ్చి మా కూరగిన్నెలు ఎత్తుకుపోతున్నారు. ఉచితంగా కడుపు బగిలేలా తిని కూర బాగోలేదని వంకలు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా దబాయిచ్చి వెళ్తున్నారు. సీతమ్మ బాధగా, అవునండి, వారం రోజుల నుండి సుబ్బారావు గారు తిన్నదానికి 5 రూపాయలు బాకీ అయ్యారు. అడిగితే తంతానని భయపెడుతున్నారు. మేం పేదవాళ్ళం. ఆ పెట్టుబడి రాకపోతే
వ్యాపారం ఆపేసి ఊరు విడిచి వెళ్ళిపోవాల్సిందే అంజన్న గారు. అంజన్న కోపంతో రగిలిపోతూ, ఏమిటి, ఆ పిసినారి సుబ్బారావు గాడు ఇంత దారుణాన్ని కొడిగట్టాడా? కష్టపడే పేదవాడి కడుపు కొట్టి ఉచితంగా తింటున్నాడా? వాడి ఆస్తికి వాడి దర్పానికి ఇది తగునా? రామయ్య, నువ్వేడవకు, నేనున్నాను కదా. చూసారా అంజన్న గారు, వాడి పిసినారితనం ఈ స్థాయికి దిగజారిపోయిందన్నమాట. వాడికి కేవలం మాటలతో బుద్ధి చెబితే సరిపోదు, వాడికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక గట్టి గుణపాఠమే చెప్పాలి. మీ బుర్రకి పదును పెట్టండి మరి. ఖచ్చితంగా సుశీలమ్మ, వాడి కడుపుకి ఉచిత భోజనం రుచి మరిగిందిగా. ఇవాళ రాత్రికి వాడికి రాజమండ్రి రాజుల రహస్య కోడికూర పేరుతో ఒక అద్భుతమైన వంట పెడదాం. ఆ కూర తిన్నాక వాడి జీవితంలో కోడి కంటే పారిపోతాడు. రామయ్య, నేను చెప్పినట్టు చెయ్యి. వాడు బాకీ అంతా వడ్డీతో సహా వసూలు చేస్తాను. అంజన్న రామయ్య చెవిలో ఒక సీక్రెట్ ప్లాన్ చెప్పాడు. అది వినగానే రామయ్య ముఖంలో భయం, నవ్వు ఒకేసారి వచ్చాయి. రామయ్య కంగారుగా, అమ్మ బాబాయ్, అంజన గారు, మీరు చెప్పినట్టు ఆ కొండ మిరియాలు, దూలకొండ విత్తనాలు కలిపి వండితే సుబ్బారావు గారి ప్రాణాలు గాల్లో గలవ్వు. అది మనుషులు తినే కూరేనా? అంజన్న పగలపడి నవ్వుతూ, వాడు చేసే పనికి అది కూడా తక్కువే రామయ్య. నువ్వు ఆ కొండ మిరపకాయలు తీసుకొని బాగా దంచి అందులో అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి ఒక ప్రత్యేకమైన గిన్నెలో ఉడికించు. ఎర్రగా నిప్పు కణికల్లా ఉండాలి ఆ కూర. మిగతా తంత్రం నేను సుబ్బారావు దగ్గర వేస్తాను. వాడు రాత్రికి నీ దుకాణానికి పరుగు పరుగునొస్తాడు, చూడు. అంజన్న నవ్వుకుంటూ నేరుగా సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు. సుబ్బారావు నవ్వుతూ, చూసావా కాంతమ్మ, నా బుర్ర ఎంత గొప్పదో. రోజు ఆ ఒక వంక పెట్టి రామయ్య గారి దగ్గర ఫ్రీగా లాగించేస్తున్నాం. ఇలాగే ఇంకో 4 రోజులు చేస్తే మన భోజనం ఖర్చు పూర్తిగా మిగిలినట్టే. సుబ్బారావు గారు, ఏంటి అంత ఆనందంగా ఉన్నట్టున్నారు? ఫ్రీ భోజనం బాగా అరిగినట్లుందే. సుబ్బారావు ఉలిక్కిపడి, రండి అంజన గారు, రండి. ఫ్రీ భోజనం ఏముందండి, ఆ రామయ్య గారి కూర దరిద్రంగా ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వట్లేదు. నేను న్యాయంగానే ప్రవర్తిస్తున్నాను. మీరెందుకు వచ్చారు ఈ అకాలంలో? మీకోసమే వచ్చాను సుబ్బారావు గారు. మీకు రహస్యం చెప్దామని వచ్చాను. ఆ రామయ్య ఎవరికీ తెలియకుండా ఒక రాజమండ్రి రాజుల రహస్యం కోడికూర వండుతున్నాడు. అది ఊళ్ళో వాళ్ళకు పెట్టడంట. కేవలం రాత్రిపూట రహస్యంగా వచ్చే పెద్ద దొరలకి మాత్రమే ఇస్తాడంట. కాంతమ్మ ఆశగా కళ్ళు పెద్దవి చేసి, రాజుల రహస్య కోడికూర ఏంటి అంజన్న గారు, ఆ కూర స్పెషాలిటీ అందులో ఏమంటుంది? ఆ కూర తింటే మనిషి ముఖంలో విపరీతమైన తేజస్సు వస్తుందంట కాంతమ్మ. 40 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల కుర్రాల్లా మారిపోతారంట. ఆ కూర తిని పడుకుంటే కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో ఎక్కడ నిధి ఉంచుతుందో చెప్తుందంట. కాని వాడు ఆ కూరకి ఒక్కొక్కరికి 50 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అందుకే పేదవాళ్ళకి పెట్టడు. సుబ్బారావు ఆశతో వణుకుతూ, 50 రూపాయలా? అంత ఖరీదా? ఆ కూర తింటే నిధి గురించి కలలో వస్తుందా? అమ్మ బాబోయ్, ఈ విషయం వాడెందుకు దాచాడు? నేను ఊరి పటేల్ని, నాకు కదా ముందు పెట్టాలి. అవును సుబ్బారావు, కానీ వాడు డబ్బున్న వాళ్ళకే పెడతాడు. మీరెలాగూ డబ్బులు ఇవ్వరు కాబట్టి మీకెప్పుడూ చెప్పలేదు. సరేలే, ఆ కూర మీకు అవసరం లేదు, నేను వెళ్ళొస్తాను. కాంతమ్మ గబగబా అంజన్న నాపి, ఆగండి ఆగండి అంజన్న గారు, మాకు ఖచ్చితంగా ఆ కూర కావాలి. మేం రాత్రికి రాత్రి వెళ్ళి ఆ కూర తింటాం. మేం డబ్బులు ఇవ్వకుండా. ఆ రామయ్య గారి దగ్గర ఎలాగోలాగా మాకు బాగా తెలుసులే. సరే కాంతమ్మ, మీ ఇష్టం. కానీ ఆ కూరకి ఒక కండిషన్ ఉంది. ఆ కూర తిన్న 1 గంట వరకు ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగకూడదు. మంచినీళ్ళు తాగితే ఆ కూర మహిమ మొత్తం పోతుంది. నిధి గురించి కలలో రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. రాత్రి 8 గంటలయింది. ఊరంతా చీకటిగా ఉంది. సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరు రహస్యంగా రామయ్య దుకాణం దగ్గరకొచ్చారు. సుబ్బారావు దర్జాగా వెళ్లి కూర్చొని, ఏయ్ రామయ్య, నాకు అంజన్న మొత్తం చెప్పాడు. నువ్వు రాత్రిపూట వండే ఆ రాజుల రహస్య కోడికూర ఇప్పుడే మాకు వడ్డించు. నేను ఊరి షావుకాన్ని ముందు నాకే పెట్టాలి. రామయ్య భయపడుతున్నట్లు నటిస్తూ, అయ్యో షావుకారు గారు, ఆ కూర మీరు తినలేరండి. దానికి చాలా ఖరీదవుతుంది. ప్లేట్ 50 రూపాయలు. మీరు నాకు పాత బాకీ కూడా ఇవ్వక్కర్లేదు. దయచేసి అడక్కండి. కాంతమ్మ కోపంగా అరుస్తూ, ఏ రామయ్య, ఎక్కువ మాట్లాడుకో. మేము కూర తిన్నాక అద్భుతంగా ఉంటే నీ బాకీ మొత్తం ఒకేసారి తీర్చేస్తాంలే. ముందు ఆకలి వేసి ఆ రహస్య కూర వడ్డించు. వాసన చూస్తుంటేనే నాకు నోరూరుతుంది. సరే అమ్మగారు, మీ ఇష్టం. కానీ గుర్తుంచుకోండి, ఈ కూర తిన్నాక 1 గంట దాకా చుక్క మంచినీరు కూడా తాగకూడదు. తాగితే మహిమ పోతుందంట. రామయ్య వాళ్ళిద్దరికీ విస్తరాకులు వేసి ఎర్రగా కారంతో మరుగుతున్న ఆ కొండ మిరపకాయల కోడి కూరను వడ్డించాడు.
చూడ్డానికి అది అద్భుతంగా ఉంది. సుబ్బారావు కాంతమ్మ ఆశగా పెద్ద పెద్ద ముద్దలు కలుపుకొని నోట్లో పెట్టుకున్నారు. సుబ్బారావు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని, ఆహా, భలేగా కమ్మగా ఉంది కాంతమ్మ. కొద్దిగా ఘాటుగా ఉంది కానీ రుచి అద్భుతంగా ఉంది. అవునండి, లక్ష్మీదేవి కలలోకి వస్తుందంటే ఈ మాత్రం ఘాటు భరించొచ్చు. మనం ఈ కూర మొత్తం తినేయాలి. సరిగ్గా 2 నిమిషాలు గడిచాయి. వాళ్ళ పొట్టలోకి వెళ్లిన కొండ మిరపకాయల కారం ఒక్కసారిగా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. సుబ్బారావు నోరు తెరిచి గాలి పీలుస్తూ కళ్ళు నీళ్లతో నిండిపోయి, అబ్బా కాంతమ్మ, కారం కారం నా ప్రాణాలు తీసేస్తున్నాయి. నా నాలుక కాలిపోతుంది. నా పొట్టలు అగ్నిపర్వతం పేలినట్టుంది. అమ్మో చచ్చాను రోయ్, నా చెవులు పేలిపోతున్నాయి. ఏమండి, నా పెదాలు కాలిపోతున్నాయి. రామయ్యో, ఓ రామయ్య, త్వరగా ఒక చెంబుడు మంచినీళ్ళు తీసుకురా రాయనా, నేను చచ్చిపోయేలా ఉన్నాను. అయ్యో అమ్మగారు, నేను ముందే చెప్పాను కదండి, గంట దాకా మంచినీళ్ళు దాక్కూడదని. ఒకవేళ దాగితే ఆ రాజుల కూర మహిమ పోతుంది, మీ అవ్వనము పోతుంది. లక్ష్మీదేవి కల్లోకి రాదు. మీరు మీ ఓపిక బట్టండి దొరగారు. సుబ్బారావు కన్నీళ్లు కారుస్తూ, నా యవ్వనం ఏడుపుకొచ్చిందిరా వెధవ. నాకు నిదొద్దు, పాడొద్దు. నా గొంతు మండిపోయి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. త్వరగా నీళ్లు పోయిరా నా నోట్లో, పుణ్యం ఉంటుంది. ఎవడోయ్, నేను భరించలేకపోతున్నాను. నా నాలుక కత్తిరించి బయట పడేయండి దేవుడా. మంట, ఆ మంట, ఆ మంట, ఆ నేల బిందె ఎక్కడుందో చూడండి. అప్పుడే చీకట్ల నుండి అంజన్న సుశీలమ్మ నవ్వుకుంటూ బయటకొచ్చారు. అంజన్న గట్టిగా నవ్వుతూ, ఏంటి షావుకారు గారు, రాజుల రహస్య కోడికూర అద్భుతంగా పనిచేస్తున్నట్లుందే. మీ డాన్స్ చూస్తుంటే నిజంగానే 25 ఏళ్ల కుర్రాళ్ళ గెంతులు వేస్తున్నారు. సుశీలమ్మ నవ్వాపుకుంటూ, అవునన్నయ్య సుబ్బారావు, కాంతమ్మ కూడా భలే ఆనందంగా పరిగెత్తుతుంది. ఇంకా అరగంట ఆగితే మీకు నిధి ఖచ్చితంగా దొరుకుతుంది. అస్సలు నీళ్లు తాగకండి సుమా. నువ్వు కావాలని ఈ ప్లాన్ వేసావని నాకు అర్థమైంది. నా కడుపులో అగ్నిదేవుడు కూర్చున్నాడు. నాకు తగిన శాస్తి జరిగింది. ముందా నీళ్ళే బెంది ఇవ్వండి అయ్యా, నేను బతకాలి. అంజన్న గంభీరంగా, చూసావా సుబ్బారావు, కష్టపడే పేదవాడి కడుపు కొట్టి ఉచితంగా తిందామనుకున్న నీ పిసినార్తనానికి ఇది సరైన శిక్ష. 10 రూపాయల కోసం కక్కుర్తి పడితే ఇప్పుడు 10 బకెట్ల నీళ్లు తాగినా నీ మంట అరదు. ముందు ఈ రామయ్య పాత బాకీ వడ్డీతో సహా 50 రూపాయలు వాడి చేతిలో పెట్టు. అప్పుడే నీకు నీళ్ళిస్తాను. ఇదిగోండి అంజన గారు, 50 రూపాయల మా బాకీ మొత్తం తీరిపోయింది. ఇదిగో, దేవుడి దయ వల్ల ముందా నీళ్ళు ఇవ్వండి, నేను చచ్చిపోతాను. సుబ్బారావు 50 రూపాయలు రామయ్య చేతిలో పెట్టాడు. వెంటనే రామయ్య 2 పెద్ద కుండల మంచినీళ్లను తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. సుబ్బారావు కాంతమ్మ ఆ కుండలు పట్టుకుని రాక్షసుల్లాగా ఒక్క గుక్కలో నీళ్లు మొత్తం తాగేశారు. అప్పటికే వాళ్ళ ప్రాణాలు కుదుట పడతాయి. సుబ్బారావు ఆయాసపడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ, అంజన గారు, నా బుద్ధి గడ్డి తినింది. పేదవాడి ఉసురు తగిలితే ఎంత మంటగా ఉంటుందో ఇవాళ నాకు కడుపులో కాలితే తెలిసొచ్చింది. ఉచితంగా భోజనం దొరుకుతుందా కాదా అని వాడి కష్టం నేను చూడలేకపోయాను. ఈ కారం దెబ్బకి నా పిసినారితనం మొత్తం కాలి బూడిదైపోయింది. అవును రామయ్య, మమ్మల్ని క్షమించు. నువ్వు కష్టపడి వండి పెడుతుంటే ఉప్పు లేదని అబద్ధాలు చెప్పి నీకు అన్యాయం చేశాం. ఆ భగవంతుడు మాకు సరైన బుద్ధే చెప్పాడు. ఇక జన్మలో నేను దుకాణంలో కాదు కదా, ఊర్లో ఎక్కడ ఉచితంగా ఒక మెతుకు కూడా తినను. రామయ్య సంతోషంగా చేతులు జోడిస్తూ, పర్లే షౌకర్ గారు, మీరు ఆ తప్పు తెలుసుకున్నారు. అదే నాకు 10,000. నా బాకీ నాకు దొరికింది. నేను సంతోషంగా నా వ్యాపారం చేసుకుంటాను. అంజన గారు, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. చూసారా లింగమ్మ గారు, తప్పు చేస్తే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఇలాగే మంట పుట్టిస్తాడు. ఇప్పుడైనా నిజాయితీగా బ్రతకండి. అంజన్న నవ్వుతూ అందరి వైపు చూస్తూ, విన్నారు కదా, పేదవాడి కష్టాన్ని ఉచితంగా అనుభవించాలని చూస్తే అది కడుపులో కారంలా మారి ప్రాణాలు తీస్తుంది. అదే నిజాయితీగా డబ్బులిచ్చుంటే ఆ భోజనం అమృతంలా మారుతుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టపడే పేదవాడి శ్రమను ఉచితంగా వాడుకొని మోసం చేయాలని చూస్తే చివరికి మనకే ఊహించని శిక్షలు, అవమానాలు ఎదురవుతాయి. నిజాయితీగా ఉంటూ తోటివారి కష్టాన్ని గౌరవించడమే మనిషికి అసలైన లక్షణం. అన్నవరం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మహా వంటశాల. పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలలో వంటలు జరుగుతున్నాయి. పొగలు కమ్ముకున్నాయి. ఊరి జనం తమ తమ ఇళ్ల నుండి బియ్యం, కూరగాయలు, పాలు తెచ్చి అక్కడిస్తున్నారు. సత్తమ్మ పెద్ద గరిట పట్టుకుని అందర్నీ హడావడి చేస్తూ ఉంటుంది. బసవ ఒక పెద్ద బియ్యం బస్తాను భుజాన వేసుకొనొచ్చి దించుతాడు. ఓరే బసవ, ఏందయ్యా ఆ బస్తా అట్టా విసిరేశావు? అందులో ఉన్నది రాళ్ళు కాదు, అన్నపూర్ణాదేవి. నిదానంగా దించలేవా? ఓర్ని, పొద్దున్నే మొదలెట్టావా సత్తమ్మా?
బస్తా బరువు నా భుజానికి తెలుసు గాని నీ గరిటికేం తెలుసు? ఈరోజు మా పొలంలో పండిన కొత్త బియ్యం తెచ్చాను. అన్నం మల్లె పువ్వులా ఉంటుంది చూడు. సరేలే, ఆ మూల పడి. ఏమండోయ్ వీరయ్య గారు, నిన్న చెప్పిన కొండలేవి? పప్పుచారు కాచడానికి పెద్ద మట్టి కుండ కావాలని చెప్పాను కదా. వీరయ్య 2 పెద్ద మట్టి కుండలు పట్టుకొనొస్తాడు. ఇదిగో సత్తమ్మ, రాత్రంతా నిద్రపోకుండా సారి తిప్పి చేశా. గట్టిగా గాల్చాను. ఇందులో పప్పు వండితే ఆ వాసన పక్కూరికి కొట్టాల్సిందే. సరే, మరి నీకేం కావాలి ఈరోజు? బియ్యం కావాలా, రాగులు కావాలా? బియ్యం వదిలే సత్తమ్మ, ఇంట్లో పాత ఉన్నాయి. మా ఆవిడికి కొంచెం జొన్నలు బెల్లం కావాలంట. అయి ఉంటే ఇప్పించు. ఏమయ్యా, వీరయ్య గారికి 2 సేర్లు జొన్నలు, 1 ముద్ద బెల్లం ఇయ్యండి. కొండలకు సరిపోతే. అక్కడ డబ్బులు చేతులు మారడం లేదు, కేవలం వస్తువులు మాత్రమే మారుతున్నాయి. అందరూ సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. సత్తమ్మా, ఈరోజు ఏం కూర వండుతున్నావు? మధ్యాహ్నం పొలంలో పని ఎక్కువ, ఆకలి దరు వేస్తాది. ఈరోజు వంకాయ, బంగాళదుంప ఈగురు, ఉలవచారు, రాగి ముద్ద. సరిపోద్దా? లేక మీ ఆవిడ ఊరెళ్ళిందని స్పెషల్గా కోడి కూర వండమంటావా? నీ చేతి ఉలవచారుంటే కోడి కూర ఎందుకే అవ్వా? సరే, నేను పొలం కాడికి వెళ్తున్నాను. మధ్యాహ్నం గంట కొట్టగానే వచ్చేస్తాను. ఊరి పొలిమేర ఒక ఎడ్ల బండొచ్చి ఆగిపోయింది. ఎడ్ల బండి నుండి కుబేరరావు దిగుతాడు. ఖరీదైన పట్టుపంచే, లాల్చి, మెడలో బంగారు గొలుసులు. ఇక వెనక దిగిన సిద్ధప్ప చేతిలో లెదర్ బ్యాగ్. ఛీ, దిక్కుమాలిన రోడ్లు. సిద్ధప్ప, ఇదేం ఊరయ్యా? కనీసం మనిషి నడవటానికి కూడా దారిలేదు. అసలు ఇక్కడ మనుషులుంటారా లేక అడవి మృగాలుంటాయా? అదేందోరా అట్టా అంటారు. ఇది అన్నవరం, ఈ జిల్లాలోనే చాలా పేరున్న గ్రామం. ఇక్కడ పంటలు బంగారంలా పండుతాయంట. అందుకే కదా మనం వచ్చాం. బంగారం పడితే ఏంటి, నాగరికత ఉండాలి కదా. చూడు, నా బూట్ల నిండా దుమ్ము. సరే పద, ఆ ఊరి పెద్ద ఎవరో కనుక్కొని మనం పనిగానిచ్చేద్దాం. ఈ ఊరి పంట మొత్తం మనమే కొనాలి. పట్నంలో రేట్లు మండిపోతున్నాయి. ఇక్కడ తక్కువ రేటుకు కొని అక్కడ ఎక్కువ రేటుకు అమ్మాలి. నిజమే దొరా, ఈ పల్లెటూరు బయతులకి డబ్బులు తెలీదు. 100 రూపాయల నోటు చూపిస్తే చాలు, మొత్తం రాసిచ్చేస్తారు. ఇద్దరూ నడుచుకుంటూ ఊర్లోకొస్తారు. ఎండ మండిపోతుంది. కుబేరరావుకి దాహం వేస్తుంది. కుబేరరావు చెమటలు తుడుచుకుంటూ కొబ్బరి బోండాల కొట్టు వీరయ్య దగ్గరికొస్తాడు. ఏమండోయ్, ఎండ పగలగొడుతుంది. 2 కొబ్బరి బోండాలు కొట్టండి. నీళ్లు తీయగా ఉండాలి సుమా. రండి బాబు, కూర్చోండి. ఈ చెట్లు మా తాత నాటిని. నీళ్లు తేనెలాగా ఉంటాయి. 2 బోండాలు కొట్టి ఇస్తాడు కుబేరరావు. సిద్ధప్ప గటగటా తాగేస్తారు. కుబేరరావు జోబుల నుండి ఒక 5 రూపాయల నోటు తీసి వీరయ్యకిస్తాడు. ఇదిగో, మిగిలిన చిల్లర ఉంచుకో. వీరయ్య ఆ నోటుని వింతగా చూస్తాడు. అటు తిప్పి ఇటు తిప్పి చూసి తిరిగి కుబేరరావు చేతిలో పెడతాడు. ఇదేంటి బాబు, కాగితం ఇచ్చారు? నాకేం బొమ్మలు గీయటం రాస్వామి. కుబేరరావు ఆశ్చర్యంగా, ఓరి పిచ్చి సన్నాసి, అది కాగితం కాదురా, డబ్బు. 5 రూపాయలు. దీంతో మీ ఊరంతా కొబ్బరి బొండాలు తాగొచ్చు. డబ్బా? ఈ ఊళ్ళో ఇచ్చాల స్వామి. మీకు దానం వేసింది బోండాలు ఇచ్చాను. బదులుగా మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి. ఏముంటే అది ఇవ్వటమా? అంటే అంటే మీ దగ్గర బియ్యం ఉన్నాయా, పప్పులున్నాయా, పోనీ వజ్జత బట్టలున్నాయా? మా ఇంట్లో వాడుకోవడానికి పనికొచ్చేవి ఏమైనా ఇయ్యండి. ఈ కాగితాలు మాకెందుకు? దీన్ని పొయ్యిలో పెడితే మంట కూడా రాదు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పట్నం జమీందారు గారు. ఈ కాగితం పట్టుకెళ్తే పట్నంలో ఏమైనా కొనొచ్చు. అయితే పట్నం వెళ్ళాకే కొనుక్కోండి స్వామి. ఇక్కడ మాత్రం వస్తువుకి వస్తువే సాటం. మీ దగ్గర వస్తువు లేకపోతే పర్లేదులే. దాహార్తికి నీళ్ళివ్వటం మా ధర్మం. వెళ్ళండి. కుబేరరావుకి అవమానంగా అనిపించింది. నోటు విసిరి కొడతాడు. సిద్ధప్ప, చూసావా వీడి పొగరు? బిచ్చగాడు మళ్ళీ ధర్మం అంట. పద, ఆ ధర్మారాయుడి దగ్గరికి వెళ్దాం. వాడికి డబ్బు విలువ తెలుసుంటుంది. వీరయ్య ఆ నోటుని కింద నుండి తీసి పక్కనున్న చెత్తబొట్టలో పడేశాడు. కుబేరరావు అది చూసి రగిలిపోతాడు. ధర్మారాయుడు ఒక తాటి ఆకుచాప మీద కూర్చొని ఊరి జనంతో మాట్లాడుతున్నాడు. కుబేరరావు, సిద్ధప్ప అక్కడికొచ్చారు. కుబేరరావు నేరుగా వెళ్లి కుర్చీలో కూర్చోబెడతాడు. కాని అక్కడ కుర్చీలుండవు. అందరూ కిందే కూర్చొనుంటారు. రండి బాబు, రండి. పరాయి ఊరి మనుషుల్లా ఉన్నారు. కింద శాపందు కూర్చోండి. నేను కుబేర్రావుని, పట్నంలో పెద్ద వ్యాపారిని. నాకు కింద కూర్చోవటం అలవాట్లేదు. సిద్ధప్ప, ఆ బ్యాగ్ ఇటివ్వు. సిద్ధప్ప బ్యాగ్ ఇస్తాడు.
కుబేరరావు అందులో నుండి కట్టల కొద్దీ డబ్బు తీసి ధర్మారాయుడు ముందు పెడతాడు. చూడు పెద్దాయనా, నాకు డొంక తిరుగుడు ఇష్టం ఉండదు. ఈ ఊర్లో పండిన ధాన్యం మొత్తం నాకు కావాలి. బదులుగా ఇదిగో మీరు కలలో కూడా చూడనంత డబ్బిస్తున్నాను. ఈ డబ్బుతో మీరు పట్నం వచ్చి రాజభోగాలు అనుభవించవచ్చు. ధర్మారాయుడు పక్కనున్న బసవతో మాట్లాడతాడు. బసవా, ఈ సంవత్సరం వానలు ఎలా ఉన్నాయి? చెరువు నిండిందా? నిండింది దొరా, కోతకి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడుతుంటే వాడితో కబుర్లేంటి? ఆ డబ్బు కనబడట్లేదా? కనబడుతుంది బాబు, కానీ మాకు అవసరం లేదు. ఎంతున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవసరం లేదా? డబ్బు ఎవరికి అవసరం ఉండదు. పిచ్చివాళ్ళ మీరు? బాబు, మీ ఊళ్ళో డబ్బుతో అన్ని కొనొచ్చేమో, కానీ మా ఊళ్ళో మనిషి కష్టాన్ని, ప్రకృతి ఇచ్చే పంటని డబ్బుతో తూకం వెయ్యం. మా దగ్గర ఎవరికి ఏం కావాలో అది ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకుంటాం. నీ దగ్గర ధాన్యం కావాలంటే నువ్వు మాకేమిస్తావు? డబ్బు కాదు, మాకు ఉపయోగపడేది చెప్పు. నా దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, ఇవన్నీ ఇస్తాను. బంగారం తింటే ఆకలి తీరుతుందా బాబు? వెండితో దాహం తీరుతుందా? మాకు విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, లేదా మా పొలంలో పనిచేసే చేతులు కావాలి. అవి ఉంటే చెప్పు, వ్యాపారం చేద్దాం. మూర్ఖులారా, లక్ష్మీదేవి తలుపు తడుతుంటే గడియ పెడతారా? మీ కర్మ. సరే, కనీసం మీరు భోజనమైనా ఏర్పాటు చేయండి. హోటల్ ఎక్కడుంది? డబ్బులు వాడేస్తాం. మా ఊళ్ళో హోటల్ ఉండవు బాబు. ఎవరు డబ్బులు తీసుకొని అన్నం వండరు. ఆకలి అనేది వ్యాపారం కాదు ఇక్కడ. మరి మాకు ఆకలి వేస్తుంది, మేం గడ్డి తినాలా? అదిగో గంట మోతుంది, వినబడిందా? నేను జమీందారుని. ఈ కూలీలతో కలిసి కింద కూర్చుని తినాలా? అసంభవం. సిద్ధప్ప, రాపోదాం. ఎక్కడికైనా వేరే ఊళ్ళో తిందాం. ఇద్దరూ కోపంగా వెళ్ళిపోతారు. దగ్గరలో వేరే ఊరు లేదు. మధ్యాహ్నం 1 అవుతుంది. ఎండ మండిపోతుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కుబేరరావు ఆకలికి తట్టుకోలేక నీరసంగా నడుచుకుంటూ వంటశాల దగ్గరికి వస్తాడు. లోపల నుండి గుమగుమలాడే వాసనలొస్తున్నాయి. ఊరి జనం వరుసగా కూర్చొని అరిటాకుల్లో తింటున్నారు. నవ్వులు, కబుర్లు వినిపిస్తున్నాయి. దొరా, నా వల్లగా స్వామి, ఆ వాసన చూస్తుంటే ప్రాణం పోయేలా ఉంది. లోపలికి వెళ్దాం రండి, ఎవరో ఒకరు చూడకపోరు. ఛీ, నా బ్రతుకు చివరికి ఎలా జరిగింది? సరే పద, కానీ నేను డబ్బులు ఇస్తాను. నాకు ప్రత్యేకంగా టేబుల్ వేయమని అడుగుతాను. ఇద్దరూ లోపలికి వెళ్తారు. సత్తమ్మ వడ్డిస్తూ ఉంటుంది. ఏమ్మా, ఇక్కడ మేనేజర్ ఎవరు? మేనేజరా? అదెవరు? ఇక్కడ అందరూ కూలీలే, అందరూ యజమానులే. ఏం కావాలి? ఆకలేస్తోందా? వెళ్ళా చివర కూర్చోండి, ఆకులు అక్కడున్నాయి, తెచ్చుకోండి. చూడు, నేను జమీందారుని. నేను కింద కూర్చోను. ఇదిగో 100 రూపాయలు. నాకు ఒక కుర్చీ వేసి వేడివేడిగా స్పెషల్గా వడ్డించు. ఏమన్నావు? 100 రూపాయలా? ఓరి నాయనో, ఆ కాగితం ముక్కలు నా దగ్గర ఎందుకు స్వామి? దాంతో నేను పొయ్యి వెలిగించాలా? ఇక్కడ నియమం ఒక్కటే, ఆకలి అందరికీ ఒక్కటే, అన్నం అందరికీ ఒక్కటే. ఆ పక్కన కూర్చున్నాడు చూడు ముసలాయన, ఆయన ఈ ఊరి పెద్ద ధర్మారాయుడు. ఆయనే కింద కూర్చుని తింటున్నాడు. నువ్వెంతటి జమీందారువైతే మాకేంటంట? తినాలనుంటే ఆకేసుకో, లేకపోతే ఆకలితో ఉండు. దొరా, ప్లీజ్ దొరా, కూర్చుందాం. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కుబేరరావుకి వేరే దారి లేక ఆకలికి అహంకారం చచ్చిపోగా మెల్లగా వెళ్లి తన పట్టుపంచె పాడవుతుందని కూడా చూడకుండా నేల మీద కూర్చుంటాడు. సిద్ధప్ప పక్కనే కూర్చుంటాడు. సత్తమ్మ వచ్చి అందరికీ వడ్డిస్తోంది. కుబేరరావు ముందు ఆకులు వేడివేడి అన్నం, పప్పు, నేతిపొట్టు, వంకాయ కూర పడ్డాయి. ఆ వాసనకి కుబేరరావు నోట్లో నీళ్లూరాయి. సత్తమ్మ వడ్డిస్తూ, సిగ్గుపడకండి బాబు, బాగా తినండి, మనసు పెట్టి వండాను. కుబేరరావు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అద్భుతమైన రుచి. ఆకలి మీద ఉన్నాడేమో, అమృతంలా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కుబేరరావు తింటూనే, సిద్ధప్ప, నా జీవితంలో ఎన్నో విందులు తిన్నాను, ఎన్నో 5 స్టార్ హోటల్స్లో తిన్నాను, కానీ ఇంత రుచి ఎప్పుడూ చూడలేదురా. నిజమే దొరా, డబ్బు పెట్టి కొన్న దాంట్లో ఆ రుచి ఉండదు స్వామి. ప్రేమతో పెట్టింది కదా, అందుకే ఇంత కమ్మగా ఉంది. అందరూ తిన్నాక లేచి తమ ఆకులు తామే తీస్తున్నారు. కుబేరరావు కూడా లేచాడు. అలవాటు ప్రకారం జేబులో చెయ్యి పెట్టాడు. అమ్మా, చాలా సంతోషం, భోజనం అద్భుతం. ఇదిగో, డబ్బులు వద్దు అన్నావు కదా, కనీసం ఈ బంగారు ఉంగరం తీసుకో, నా సంతోషానికి ఇస్తున్నాను. బాబూ, మళ్ళీ అదే మాట. ఆ బంగారం నేనేం చేసుకోవాలి?
దాన్ని మెడలో వేసుకుంటే బరువు తప్ప కడుపు నిండదు కదా. మాకు మీ ఆస్తి పాస్తులక్కర్లేదు, కానీ ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఏంటి? ఇక్కడ తినే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చెయ్యాలి. బసవ బియ్యం తెస్తాడు, వీరయ్య కుండలు తెచ్చాడు. మీరు పరాయి ఊరి వాళ్ళు, మీ దగ్గర సరుకులు లేవు కాబట్టి మీరు శ్రమదానం చెయ్యాలి. పని చెయ్యాలా? నేను జమీందారుని. తిన్న అన్నం అరగాలంటే పని చెయ్యాలి స్వామి. అదే ఈ ఊరి న్యాయం. పెద్ద పని ఏం కాదులే. అదిగో అక్కడ ఆ కుండల్లో మంచి నీళ్ళైపోయాయి. ఆ పక్కనున్న బావిలో నుండి ఓ 10 బిందెల నీళ్లు తోడిపోయండి చాలు. అమ్మో, దొరగారు నీళ్ళు తోటమా? నేను చేస్తాలేనమ్మా. వద్దు సిద్ధప్ప, ఎవరు తినడానికి వాళ్ళే వెల కట్టాలి. నీ వాటా పని నువ్వు చెయ్యి, ఆయన వాటా ఆయన చెయ్యాలి. ఏమంటారు జమీందారు గారు? డబ్బుతో కొనలేనిది కండల కష్టంతో కొనగలరేమో చూడండి. కుబేరరావు ఒక్క క్షణం ఆలోచించాడు. తన చేతిలో ఉన్న బంగారు ఉంగరం చూసుకున్నాడు. ఆ తర్వాత తన పట్టులాల్చి చేతులు మడిచాడు. ఇన్నాళ్ళు డబ్బుంటే చాలు ప్రపంచాన్ని కొనొచ్చు అనుకున్నాను. కానీ ఒక్క పూట అన్నం కూడా కొనలేనని ఈరోజే తెలిసింది. నా ఆకలి తీర్చినందుకు ఈ మాత్రం పని చేయటం నా బాధ్యత. కుబేర్రావు వెళ్లి బిందె పట్టుకున్నాడు. బావి దగ్గరికెళ్లాడు. మొదటిసారి అతను చెమట చిందించి నీళ్లు తోడాడు. ఊరి జనం ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు. పని పూర్తయింది. కుబేరరావు అలసిపోయున్నా అతని ముఖంలో ఏదో తెలియని తృప్తుంది. ధర్మారాయుడు సత్తమ్మ బయట నిల్చున్నారు. ధర్మారాయుడు గారు, నేను వెళ్ళొస్తాను. వ్యాపారం చేయటానికి వచ్చాను, కానీ జ్ఞానోదయం పొంది వెళ్తున్నాను. సంతోషం బాబు. మనిషికి ఎంతున్నా తినేది జానుడి పొట్టకే. ఆ అన్నం కోసం 10 మందిని ఏడిపించటం కాదు, 10 మందితో పంచుకోవటం గొప్ప. అదే మా ఊరి సిద్ధాంతం. ఈ పాట నాకు జీవితాంతం గుర్తుంటుంది. సిద్ధప్ప, పద. ఈసారి వచ్చేటప్పుడు డబ్బు సంచులొద్దు. మన తోటలో పండిన మామిడి పళ్ళు, కూరగాయలు పట్టుకొద్దాం. వాటితో ఈ ఊరి ప్రేమని కొనుక్కుందాం. సత్తమ్మ ఒక చిన్న మూట తెచ్చి కుబేరరావు చేతిలో పెడుతుంది. ఇదిగో నాయనా, దారిలో ఆకలేస్తే తినడానికి జొన్న రొట్టెలు, కారం. డబ్బులివ్వద్దులే, నువ్వు తోడిన నీళ్లకి ఈ రొట్టెలకి సరిపోయింది. కుబేరరావు ఆ మూటను కళ్ళకద్దుకున్నాడు. ధర్మారాయుడు, సత్తమ్మ, ఇతర గ్రామస్తులు చేతులూపుతూ వీడ్కోలు